కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వానే అని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. కావాలనే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వారి మాయలో పడొద్దని హెచ్సియు విద్యార్థులకు సూచించారు. వారం రోజుల క్రితం ఆ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారిని రిజిస్టర్ గారితో కూడా ప్రభుత్వ పరంగా మేము సంప్రదింపులు చేశాం. న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధిగాంచిన మరి ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడి తీరుతాం. ఎట్టి విషయంలో అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ వాటిని కూడా ఈ రోజు విద్యార్థులకు ఆ యూనివర్సిటీకి సంబంధించిన వారికి ఉపయోగించుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడాలే, ప్రజల పక్షాన ఈ రోజు దాన్ని సంక్షేమము అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం 2023 డిసెంబర్ లో ఏర్పడ్డ తర్వాత 2024లో తీర్పు రావడానికి న్యాయపరంగా పోరాటం చేస్తుంది. ఈ రోజు ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అవరోధం కల్పించాలి, అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని మానుకోవాలని టిఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి మిత్రులను కోరుతా ఉన్నాం. 400 ఎకరాలకి ఎక్స్చేంజ్ గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్ ఉంది. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క సరే ఎక్స్చేంజ్ లో వాళ్ళ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడ పోయింది? టాటా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అనే ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా, ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని క్యాన్సిల్ చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీని పైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకుంది. 400 ఎకరాలు ఆనాడు వాళ్ళ చేతిలో పోయినటువంటి భూమి, 2004లో పోయినటువంటి భూమిని దశాబ్ద కాలం తర్వాత పైబడి మేము పోరాటం చేసి ఆ భూమిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అందించాం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది ఒక్క అంగుళం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని తగ్గకుండా గత ప్రభుత్వాల లాగా మాయ మాటలు చెప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మొత్తం టైటిల్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ప్రభుత్వాన్ని మీరు శంకించేది, ఈ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మీరు వేసేది ఆ 400 ఎకరాలు ఏమి బట్టి గారు తీసుకోవాలనా, శ్రీధరబాబు గారు తీసుకోవాలనా, నేను తీసుకోవాలనే? మీలాగా అటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కానీ విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. 2 ప్రతిపక్షాల ఫెవికాల బంధం కూడా మనకి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఐరేజ్ బిల్డింగ్లు కట్టే నాడు వీళ్ళిద్దరూ ఎవరు మాట్లాడరు.